హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సఖీ ఫ్యామిలీ. ఈరోజు అయితే రొయ్యల ఫ్రైతో మేము ముందుకు వచ్చేసానండి. సూపర్ టేస్ట్గా ఉంది, స్పైసీగా చేశాను అనమాట. నిజంగానే సూపర్ అంటే సూపర్ ఉందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. చూద్దామా? రొయ్యల్లో కొద్దిగా పసుపు, ఉప్పు, కారం, కొద్దిగా నూనె వేసుకుని ఆగులు వేసుకోవాలి. ఆగులు వేయడం అంటే రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి ఇంకిపోవాలన్నమాట. ఆ విధంగా ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. చూసారా ఎంత వాటర్ వచ్చిందో? మనం వాటర్ పోయకుండానే ఈ విధంగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, అలాగే టమాటాలు, కరివేపాకు, కొద్దిగా జీలకర్ర, ఉప్పు, పసుపు ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇలా రెడీ చేసుకోవడం వల్ల మనకు వంట చేయడం చాలా సింపుల్గా ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది కూడా. నేను ఏ వంట చేసినా ముందే అన్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుంటానండి. అందుకే నాకు చాలా ఈజీ వంట అంటే. చూసారా ఈ విధంగా అయితే ఆగులేసుకున్నాము. రెడీ అయిపోయినాయి రొయ్యలు అయితే. ఇప్పుడైతే గిన్నెలో ఆయిల్ పోసుకొని అందులో అయితే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు, పసుపు ఎందుకు వేసానంటే ఉల్లిపాయలు గమ్మున వేగుతాయండి, అందుకని చెప్పి కొద్దిగా ఉప్పు, పసుపు వేసుకున్నా. ఈ విధంగా వేగిన తర్వాత కొద్దిగా టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి. ఇవి కూడా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. దీంట్లో అస్సలు వాటర్ పోయవలసిన అవసరం ఉండదండి, సింపుల్గానే అయిపోతుంది. ఆల్రెడీ రొయ్యలు ఉడికిపోయినాయి కాబట్టి చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇది కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాం. ఇప్పుడైతే ఆల్రెడీ ఆగులేసి ఉంచుకున్న రొయ్యలను అయితే ఇందులో వేసుకోవడమేనండి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా, చాలా టేస్టీగా చేసుకోవచ్చు అనమాట. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో అయితే ధనియాల పొడి, మసాలా పొడి, కారం వేసుకుని ఇంకొకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది హై కానీ మీడియం ఫ్లేమ్లో కానీ అస్సలు చేసుకోకూడదు, ఓన్లీ సిమ్లో చేసుకోండి, టేస్ట్ అద్దరిపోతుంది. కొద్దిగా నిమ్మప్పు అయితే వేసానండి. మీకు దగ్గర నిమ్మకాయ ఉంటే కనుక నిమ్మకాయ అయినా పిండుకోవచ్చు. నాకు నిమ్మకాయ అవైలబుల్గా లేదు, అందుకని నిమ్మప్పు వేసాను. అంతేనండి, ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. చూసారా ఎంత సింపుల్గా, ఎంత ఈజీగా, సూపర్ టేస్టీగా ఉండే రొయ్యల ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకా మీరు సర్వ్ చేసుకోవడమేనండి. చూసారా ఎంత సింపుల్గా చేసేసాను. ఇప్పుడైతే మనం వేడివేడి రైస్లో ఈ వేడివేడి ఫ్రైని వేసుకుని టేస్ట్ చేసి చూద్దామా ఎలా ఉందన్నది. మీకు కూడా తెలుసు కదా, నేను ఏ వీడియో చేసినా, ఏ కుకింగ్ చేసినా తప్పకుండా నేను ట్రై చేసి అప్పుడు మీకు చెప్తానమాట. అందుకని ఇప్పుడు రైస్ అయితే కుక్ అయిపోయిందండి. ఇదిగోండి వేడివేడి రైస్లో అలా రొయ్యలు ఫ్రై వేసుకుని, మా ఇంట్లో రొయ్యలు అంటే చాలా ఇష్టం అనమాట. మాకు ఇక్కడ దొరకవు, నేను ఆల్రెడీ చెప్పాను. నేను ఆంధ్ర వెళ్ళినప్పుడల్లా తెచ్చుకుంటాము, ఉన్ననాళ్ళు మాత్రం అన్ని వెరైటీస్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడైతే ఇది మీకోసమేనండి. మీలో ఎవరికన్నా రొయ్యల ఫ్రై రాకపోతే కనుక చూడండి, నేర్చుకోండి, అలాగే మీ ఇంట్లో ట్రై చేయండి. మీ వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది అనమాట. సూపర్ అంటే సూపర్ ఉంటుందండి, టేస్ట్ అదిరిపోతుంది, నెక్స్ట్ లెవెల్ అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.